అటెన్షన్ ప్లీజ్. ఈ డిజిటల్ యుగంలో ఇండియా సార్వభౌమాధికార స్వతంత్ర దేశమేనా? కాదు. డిజిటల్ పరాధీనత మనల్ని వెనక్కి లాగుతోంది. పరాధీనత? అవును. ఆపరేటింగ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ చిప్స్, ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ వీటన్నింటితో కూడిన అమెరికా టెక్నాలజీపై ఆధారపడినంతకాలం ఇండియాకు డిజిటల్ సావరెంటీ లేనట్లే, రానట్లే. ఒక్కసారి ఊహించుకోండి, ఉన్నట్టుండి ఏదో ఒకనాడు అమెరికా గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల వాడకం మీద ఆంక్షలు విధించిందనుకోండి, ఇండియాలో కోట్ల మందికి ఊపిరాడదు. అవునా? ఇదేదో ఫిక్షన్ సినిమా థీమ్ కానే కాదు. నిక్కచ్చిగా చెప్పాలంటే దేశంలో డిజిటల్ ఎకానమీ కొత్త రెక్కలు తొడుక్కుని విహరిస్తున్నట్లు కొంతమంది చెబుతున్నది పూర్తి నిజం కాదు. దేశ డిజిటల్ ఎకానమీ అమెరికా గుప్పిట్లో ఉంది. ఆ మాటకొస్తే మిసైళ్లలో చిప్స్ నుంచి బ్యాంకుల్లో సర్వర్ల దాకా ఎన్నో అమెరికాపై ఆధారపడి ఉన్నాయన్నది చేదు నిజం. తిక్కమేళాలకు పెద్దనానదగ్గ అర్హతలున్న డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి శ్వేత సౌధంలో ఉన్నన్నాళ్ళు ఒక్క కమాండ్, ఒక్క విధాన ప్రకటన, ఒక్క పాలసీ మార్పుతో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అది 1999 నాటి కార్గిల్ యుద్ధ సమయం. సరిహద్దులు దాటి ఇండియాలోకి చొరబడుతున్న పాకిస్తానీ దళాల కదలికల్ని పసిగట్టడం కోసం జీపీఎస్ డేటా కావాలని భారత్ కోరితే అమెరికా నిరాకరించింది. కంగు తిన్న మన దేశం మరో దారి లేక మున్ముందు అవసరాలకైనా తప్పదని గ్రహించి సొంత నావిగేషన్ సిస్టమ్ ఆవిష్కరణకు సిద్ధపడింది. అలా వచ్చిందే నావిక్. తన వంతుగా చైనా అటువంటి సొంత నావిగేషన్ వ్యవస్థను బైడో పేరిట రూపొందించుకుంది. అది అక్కడితో ఆగలేదు. సొంత ఆపరేటింగ్ సిస్టమ్స్, సొంతంగా చిప్స్, సొంత ఫైర్ వాల్స్ నిర్మించుకుంది. ఇండియా అలా చేయలేకపోయింది. డేటా పైన ఆధారపడడం ఒక్కటే కాదు, ఏఐ ప్లాట్ఫామ్స్, చిప్స్ డిజైను, క్లౌడ్ సర్వర్సు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవేమీ ఇండియాకు సొంతంగా లేవు. అమెరికాపై ఆధారపడాల్సిందే. మరి డిజిటల్ సార్వభౌమాధికారం ఎక్కడుంది? నాగరికత, సాంకేతికత పెరిగే కొద్దీ యుద్ధాల రూపురేఖలు మారిపోవడం చూస్తున్నాం. ముందు ముందు యుద్ధం అనేది మిసైళ్ల దాడితో కాదు, సర్వర్ షట్డౌన్తో ప్రారంభం కావచ్చు. శత్రుదేశం మీద బాంబులు వేయడంతో కాదు, లాగిన్ ఎర్రర్తో భీకర యుద్ధం మొదలు కావచ్చు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసి శత్రువుల కార్యకలాపాల్ని దెబ్బతీసేలా సైబర్ దాడులతో విరుచుకుపడవచ్చు. డ్రోన్స్ పాత్ర ఊహాతీతంగా పెరిగిపోయే ముప్పు పొంచి ఉంది. జెనెటిక్ ఇంజనీరింగ్, నానో రోబోటిక్స్ ఉపయోగించి వైరిపక్షాన్ని కకావికలం చేసే వ్యూహాలు రూపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దశాబ్ద కాలంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు దేశవాళీ ప్రత్యామ్నాయాలు ఆవిష్కరించే యత్నాలు కొనసాగుతున్నాయి. ఆ వేగం సరిపోదు. డిజిటల్ డిపెండెన్స్ ఇక మీదట ఎంత మాత్రం పనికిరాదు. సొంతంగా వనరులు, వసతులు పెంపొందించుకోవడంతో పాటు దేశానికి ఇంకేం కావాలి? నాణ్యమైన మెరికల్ లాంటి ఇంజనీర్లు కావాలి, సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలి, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ దండిగా కావాలి. వైఫై, బ్లూటూత్, 5G నెట్వర్క్, శాటిలైట్ కమ్యూనికేషన్లే ప్రాణస్పందనలుగా ప్రస్తుత ప్రపంచం నడక సాగుతోంది. మరింతగా సాంకేతిక ప్రజ్ఞ వికసించిన వేరొకరిపై, వెలుపలి శక్తిపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన దుస్థితి, దురవస్థ ఇండియాకు రానే రాకూడదన్న పట్టుదలతో ముందడుగు వేస్తేనే మన డిజిటల్ పరాధీనత ఏదో ఒకనాటికి పటాపంచలవుతుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.